రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని నిప్పులు చెరిగారు. సాగునీరు లేక వేలాది ఎకరాలు పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. దేవన్నపేట పంప్ హౌస్ వద్ద భారీ సామర్థ్యం గల మోటార్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి దయాకర్ రావు పరిశీలించారు. ట్రయల్ రన్ పూర్తి అయినప్పటికీ పొలాలకు నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లోగా పంట పొలాలకు నీళ్లు వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పంప్ హౌస్ 3 మోటార్లు నీళ్లు వచ్చేది 11 నుంచి 1400 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి దేవన్నపేట దగ్గర 3 పంప్ హౌజులు కట్టడం వల్ల అది పూర్తి అయితే ఫుల్ వాటర్ వచ్చేటట్టు ఒక ప్రణాళిక తయారు చేసింది. ఆల్రెడీ అది ఎన్నికల కోడ్ కాబట్టి అంత ముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అప్పటి వరకే పూర్తయింది. కానీ 14 నెలల నుంచి దాన్ని ఆపి ఈరోజు ఓపెన్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పొంగిరెడ్డి వీళ్ళందరూ వచ్చి ఉత్తరాని గాలికి వచ్చి వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి ముందట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెడతామని